మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో ప్రభుత్వ పయనం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాం. ఈ 2025వ సంవత్సరాన్ని మనందరికీ ప్రభు దీవెనకరంగా మార్చునుగాక. ఆత్మీయంగా ఎదుగుటకు, వాక్యము నేర్చుకున్నట్టుకు మనమందరము ఆసక్తిగా ఉందాం. మరెక్కువగా ప్రార్థనాపూర్వకంగా ఈ సంవత్సరంలో మరెక్కువ విశ్వాసంతో జీవించి ప్రభు కృపలు మనమందరము సంపాదించుకుందాం. ప్రార్థన చేసుకుని మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గత కాలం అంతా మీరు కాచి కాపాడి మరొక నూతన సంవత్సరంలో ఈ 2వ వారమును మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ప్రభువా, నీ మాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని గ్రహిస్తూ, విశ్వాసంలో స్థిరపడుతూ, నిరీక్షణతో ఎదురు చూస్తూ, వాక్యములో ప్రభువా మమ్మల్ని మేము పెంపారు చేసుకుంటూ, ప్రభువా నాయన మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నీ రాకడ కొరకు సిద్ధపడే భాగ్యం దయచేయండి. కృప వెంబడి కృప మీరు అనుగ్రహించట ద్వారా మరెక్కువగా నీలో నిలిచి ఆనందించే భాగ్యము ప్రసాదించమని, ఈ సమయంలో మీరే సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచమని, బలపరిచి సరిచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈరోజు మనము కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానం చేద్దాం. మొదటిగా సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 8 నుండి 14 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనము చదువుకుందాం. రండి. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 8 నుండి 14 వచనాలు. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు, జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిననెను. అందుకు సమూయేలు ఇట్లా నేను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసేతివి. నీ రాజ్యమును ఇజ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచియుండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతినిగా నియమించును. దేవుడి పరిశుద్ధ లేఖన భాగమును మన వినికిడిలో దీవించి మనల్ని బలపరిచి సరిచేసి తన కృపకు పాత్రులుగా చేయునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, ఇక్కడ మనకి 2 వ్యక్తులు కనపడుతున్నారు. మొదటి వ్యక్తి సౌలు గారు, అలాగే రెండో వ్యక్తి సమూయేలు గారు. సమూయేలు గారు అంటే మనకు బాగా తెలుసు కదండి. సమూయేలు గారు దైవజనుడు, అలాగే యాజకుడు, అలాగే న్యాయాధిపతి. ఇలా ఆయన అనేకమైనటువంటి మరి బాధ్యతలను దేవుని ద్వారా పొంది వాటిని నెరవేరుస్తూ ఉన్నాడు. రెండవ క్యారెక్టర్ ఎవరంటే సౌలు గారు. సౌలు ఎవరు? సౌలు ఇజ్రాయేలు ప్రజలందరినీ సరిగా చక్కగా పాలన చేయడానికి దేవుని చేత ఎన్నుకోబడినటువంటి రాజు. ఆయన మరి ప్రజలందరూ కోరుకున్నారు, మాకు రాజు కావాలి అంటే దేవుడే సమూయేలు గారి ద్వారా ప్రజలందరి కొరకు రాజుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనే సౌలు గారు. ప్రియులరా, ఈ సౌలుకి సమూయేలు గారికి మధ్యలో జరిగినటువంటి సంభాషణ, అంతకుముందు సౌలు చేసినటువంటి పని ఇక్కడ మనం చూస్తున్నాం. వాస్తవానికి 13వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే చూడండి, సౌలు గారిని దేవుడు రాజుగా అభిషేకించాడు. ఆ తర్వాత తన యొక్క కుమారుడైనటువంటి యోనాతానును కూడా తనకు సహకారిగా ఉంచుకుంటూ కొన్ని బాధ్యతలు తన కుమారుడైనటువంటి యోనాతానుకు కూడా అప్పగించడం జరిగింది. యోనాతాను ఏం చేశాడు? తన దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని తీసుకొని ఫిలిష్తీయుల మీదకి వెళ్ళడం, ఒక దండులో ఉన్నటువంటి వారిని హతం చేయడం మనం చూస్తున్నాం. వారు ఊరుకోకుండా మా జోలికి వస్తే
వస్తారా అన్నట్టు వారు యుద్ధానికి వారు సిద్ధపడి వారు కూడా ఇజ్రాయేలుల మీదకి రావడం మనం ఈ 13వ అధ్యాయం మొదటి పారాగ్రాఫ్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆ తర్వాత ఎవరికి వారికి భయం వేసింది, చాలా అంటే చాలా భయం వేసింది. ఎందుకంటే ఇజ్రాయేలీల సైన్యము అంతే చాలా కొంత మాత్రమే ఉన్నది ప్రియులారా. కానీ ఫిలిస్తీయులు అప్పటికే మంచి సైన్యాన్ని బలపరుచుకున్నారు, వారు స్థిరపడి ఉన్నారు. కానీ ఇప్పుడే సౌలు క్రొత్తగా రాజై ఉన్నాడు, ఇప్పుడే సైన్యాన్ని సమకూర్చుకుంటున్నాడు, అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా ఆయన సెట్ చేసుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో ప్రారంభంలోనే ఇప్పుడు ఏం జరిగిందంటే పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ ఇజ్రాయేలు రాజుగా ఉన్నటువంటి ఈ సౌలు గారికి తన ప్రారంభ దినాల్లోని పెద్ద గడ్డు సమస్య వచ్చి పడింది. ఎందుకంటే ఇది పెద్ద రాజ్యం, ఫిలిస్తీన్ల ప్రాంతం అనేది, ఫిలిస్తీన్ల సైన్యము ఇవంతా చాలా పెద్దది. అయితే వీళ్ళు పోయి ఫిలిస్తీన్లతో పెట్టుకున్నట్టు అయింది. వాళ్ళు వచ్చి వీరిని ముట్టడి వేయడానికి సిద్ధపడినప్పుడు అందరిలో హృదయంలో కలవరం మొదలైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ మాట కూడా మనం చూడొచ్చు ప్రియులారా. 6వ వచనం చూస్తే, ఇజ్రాయేలీయులు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులోనున్నట్లు తెలుసుకుని గుహలలోనూ పొదలలోనూ మెట్టలలోనూ ఉన్నత స్థలములలోనూ కూపములలోనూ దాగిరి. చూశారు కదండి, వారు ఎలా ఉన్నారట, వారు ఇరుకులో పడ్డట్టు తెలుసుకున్నారు. ఇరుకులో ఉన్న సమూయేలు గారి కొరకు ఎదురు చూస్తున్నారు. సమూయేలు గారు వస్తే బాగుండు, ఆయన వచ్చి సమాధాన బలి అర్పిస్తే బాగుండు, దహన బలి అర్పిస్తే బాగుండు, యెహోవాని శాంతపరిస్తే బాగుండు, ఆయన కోపం మా మీదకి రాకుండా తప్పిపోతే, ఈ సమస్య ఇంతటితోనే తగ్గిపోతే బాగుండు. ఎందుకంటే సమస్య తీవ్రతరం అయిపోతూ ఉంది. వాళ్ళు చుట్టుముడుతూ ఉన్నారు, స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఆక్రమించుకుంటూ ముందుకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయేలీల పరిస్థితి చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది ప్రియులారా. అందుకే చాలా అంటే చాలా కంగారు పడుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో దైవజనులు రావడం కొంచెం ఆలస్యమైంది అనేది తన మనసులో ఉంది. అంటే దైవజనులు చెప్పిన సమయానికి ఇంకా రాలేదు, మరి వస్తాడో రాడో అనేటువంటి ఆలోచన తనని కలవరపెట్టింది. ఎందుకంటే ఇప్పుడున్న సమస్య అతనికి చాలా క్లిష్టంగా, చాలా తీవ్రమైన స్థాయిలో కనబడతా ఉంది. ఈ రోజున ఇక్కడ మనం చూస్తే ఏం చేశాడంటే, సమూయేలు గారు దైవ సేవకుడు రాకపోతే మా పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసి, నో దైవ సేవకుడు వచ్చినా రాకపోయినా నేను ఆయన స్థానం నేను తీసుకుంటాను. ఇప్పుడు ఆయన రాకపోయినా పర్వాలేదు, ఇక నేను ఆయన స్థానంలోకి వెళ్ళి ఆయన చేసే పని ఏదో నేనే చేస్తాను అనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు. అందుకని ఇక ఆయన వైపు చూడటం మానేసేసి ఈయన ఏం చేయాలో అది చేయడానికి సిద్ధపడ్డాడు. తన దగ్గర ఉన్న సేవకులను పిలిచాడు, మరి దానికి కావలసినటువంటి సామాగ్రిని అంతటిని తన దగ్గరకు తీసుకురమ్మన్నాడు. ఆ తర్వాత వారు తీసుకొచ్చి ఇచ్చేసారు. తన యొక్క సేవకులు కూడా సౌలు గారిని, రాజు గారిని నివారించలేదు, అడ్డు చెప్పలేదు. మీరు ఈ పని చేయకూడదు కదా, ఇది మీ పని కాదు కదా, ఇది దైవ సేవకుడైనటువంటి యాజకుడైనటువంటి సమూయేలు గారు చేయాల్సిన పని కదా, వారు చేయాల్సిన పని మనం చేయకూడదు, మీరు చేయకూడదు, ఎవరు చేయకూడదు, ఇలాంటి సాహసం చెయ్యొద్దు అని వాళ్ళు కూడా నివారించలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఈయన రాజుగా ఉన్నాడు కాబట్టి ఈ పని మరి ఈయన చేస్తున్నాడు, వద్దంటే ఆయన కోపం వస్తుందేమో, ఆయన కోపం వస్తే మా ఉద్యోగాలు ఊడిపోతాయేమో, లేకపోతే మాకు ఏదైనా శిక్ష పడుతుంది అని వారి భయం వారికి ఉన్నది. ఏదేమైనా సరే ఇక రాజు జోలికి పోలేదు, సౌలు గారి జోలికి పోలేదు. రాజుగారు అడిగారు, వీళ్ళు తెచ్చి ఇచ్చేసారు. ఆ రాజు కూడా ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా వేరే ఆలోచన ఏం పెట్టుకోవాలి, నో ఇది చేయకూడదు, సాహసించి చేస్తున్నాను, చేస్తే దీని రిజల్ట్ ఎలా ఉంటుంది, దీని ద్వారా ఎటువంటి పరిణామాలు నేను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటిది ఆయన ఆలోచన చేయలేదు. వెంటనే తను ఆ పని చేసేసాడు. దేవునికి దహన బలి అర్పించేశాడు. అర్పించాడో లేదో వెంటనే, అంటే ఆలస్యం జరగలే, చాలా కొద్ది సమయం తర్వాతే దైవ సేవకుడైనటువంటి సమూయేలు గారు రావడం జరిగింది. వస్తూనే అక్కడ జరిగినటువంటి ఆ పనిని పసిగట్టేశారు, కనిపెట్టేశారు. వెంటనే అది చేయకూడని పని ఇతను చేశాడు అనేది గమనించినటువంటి సమూయేలు గారు వెంటనే వార్నింగ్ ఇస్తున్నారు. ఏం చేశావు నువ్వు చేసిన పని ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు.
ప్రియులరా, ఇక్కడ చూసాం కదా, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిని అన్నాడు. చూడండి, నా అంతట నేనే సాహసించి పని చేశాను, వాళ్ళు వచ్చి మా మీద పడతారేమో అని భయం వేసింది, కంగారేసింది. ఆ కంగారులో, ఆ భయంలో ఇక నేనేం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు అన్నట్టుగా చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు, సాహసించాను, ఈ పని చేయకూడదు కానీ ఇది చేయడానికి నేను సాహసించాల్సి వచ్చింది అంటున్నాడు. ప్రియులారా, వాస్తవానికి ఆయన చేసిన పని చూస్తే మంచి పనిలాగానే అనిపిస్తుంది. దేవునికి దహన బలి అర్పించడం మంచిదే కదా అనుకుంటున్నాం కదా, కానీ అది ఎవరు చేయాలో వారే చేయాలి. ప్రియులారా, దహన బలి అర్పించడానికి దేవుడు యాజకుల్ని ఏర్పాటు చేశాడు, యాజక ధర్మాన్ని పెట్టాడు. ప్రియులారా, కానీ ఇతను ఒక రాజు, ఇతను రాజధర్మాన్ని చేయాలి, రాచరికంలో రాజధర్మాన్ని చేయాల్సిన ఆయన యాజకత్వంలో యాజక ధర్మాన్ని చేయడానికి వచ్చాడు. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో కదా. ఎవరి పని వాళ్ళు చేయాలి. దేవుడు ఎవరికి ఏ డ్యూటీస్ ఇచ్చాడో, దేవుడు ఎవరికి ఏ బాధ్యతలు ఇచ్చాడో ఆ బాధ్యతలు వాళ్ళు నెరవేర్చాలి తప్ప ఒకరి బాధ్యతలు ఒకరు నెత్తినేసుకోకూడదు అనేది ఈ రోజున మనం అర్థం చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా దైవ సంబంధమైన కార్యాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియులరా, దేవుడు నియమించకుండా, దేవుడు అర్హత ఇవ్వకుండా, దేవుడు అభిషేకించకుండా, దేవుడు పని చెప్పకుండా దైవ సంబంధమైన కార్యాల్లో ఇన్వాల్వ్ అయ్యామంటే చాలా అది మనం అనుకుంటే మంచిదే కదా అనుకుంటాం, కానీ దేవుడు మెచ్చడు, దేవుడు అంగీకరించడు. ప్రియులరా కదా, దయచేసి మీరందరూ ఆలోచన చేయండి. చూడండి, దేవుడు మనకు ఆధ్యాత్మికమైనటువంటి ఆ బాధ్యతలను అప్పగిస్తూ ఉన్నాడు, అలాగే శరీర సంబంధమైన బాధ్యతలను కూడా అప్పగిస్తూ ఉన్నాడు. ప్రియులరా, మనము ఒక ఆఫీసర్గా ఉన్నామనుకోండి, మనకు కొన్ని డ్యూటీస్ ఇవ్వబడతాయి. ఒక వర్కర్గా ఉన్నామనుకోండి, కొన్ని డ్యూటీస్ ఇవ్వబడతాయి. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. ఆఫీసులో డిజిగ్నేషన్స్ ఉంటాయి, ఎవరి డిజిగ్నేషన్కి ఇవ్వబడినటువంటి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చేయాలి తప్ప ఒకళ్ళు చేయాల్సినటువంటి డ్యూటీస్ మరొకరు చేస్తే కుదురుతుందంటారా? క్లర్క్ చేయాల్సిన పని క్లర్క్ చేయాలి, అలాగే బాస్ చేయాల్సినటువంటి పని బాస్ చేయాలి. ఈరోజు బాస్ రాలేదు కాబట్టి క్లర్క్ అయిన నేనే బాస్ని అంటే కుదురుతుందా? కాదు కదండి. అలాగే దయచేసి మనం గమనించాలి, అలాగ కుదరదు. ఎవరి సిగ్నేచర్ వాళ్ళే చేయాలి కదండి. అలా కాదని చెప్పేసి ఒకరి సిగ్నేచర్ ఒకరు చేయటం కుదురుతుందా? ఎందుకంటే ఆ సిగ్నేచర్కి కొంత విలువ ఉంది. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ నీకు మీ ఆఫీసర్ సైన్ చేయడం, సిగ్నేచర్ పెట్టడం నీకు వచ్చినా, రోజు చూస్తున్నాం కదా, ఈ సిగ్నేచరే కదా నేను పెట్టగలనని పెడితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. తీవ్రంగా ఉంటుంది. దానివల్ల భయంకరమైనటువంటి నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. దయచేసి మీ అందరూ అర్థం చేసుకోండి, మనము మన బాధ్యతలను చక్కగా నిర్వర్తించాలి. మనము వేరొకరి పనిలో మనం వేలు పెట్టకూడదు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, మనకు ఆ పని వచ్చినా, ఆ పని చేయడం చేతనైనా, కానీ మన బాధ్యత ఏంటి అది మనం గుర్తుపెట్టుకొని ఆ పని మనం చేయాలి. ఒకవేళ వాళ్ళంతట వాళ్ళు వచ్చి మనల్ని సహకారం అడిగి చేయమని ఏదన్నా ప్రోత్సహించి ఏదైనా చేస్తే అలా చేయడం వేరే విషయం. కానీ వాళ్ళు లేనప్పుడు, వాళ్ళు ఆ సీట్లో లేనప్పుడు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చేయాల్సిన పని మనం చేయడం అది నేరం అవుతుంది. ప్రియులారా, 100% అది చాలా తప్పు. అలాంటి పని మనం చేయకూడదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మన బాధ్యతలేంటి, మన పనులేంటి, మన డ్యూటీస్ ఏంటి అనేది మనం ఖచ్చితంగా ఎరిగి ఉండాలి. దయచేసి వేరొకరి పనిని మనం లాక్కోవడం, మనం చేయడం అనేది దేవుడు నేరంగా పరిగణిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ సౌలు చేసింది చాలా ముమ్మాటికి తప్పు. ప్రియులారా, ముమ్మాటికి తప్పు. దైవ సేవకుడు, యాజకుడు చేయాల్సినటువంటి యాజక ధర్మాన్ని ఇతను చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి భాగమే మరొకటి మనం చూడొచ్చు. వృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము
18వ వచనంలో ఉజ్జియా కనపడుతూ ఉన్నాడు. ఇతను కూడా రాజేనండి. ఉజ్జియా గురించి మనకి బాగా తెలుసు. ఇతను దేవుని ద్వారా బహుగా ఆశీర్వదించబడ్డాడు. అన్ని విధాలుగా దేవుడు ఇతన్ని హెచ్చించాడు. అంతవరకు హెచ్చించేంత వరకు ఆయన కూడా నమ్మకంగా ఉన్నాడు. అన్నీ సమకూడిన తర్వాత అతని హృదయంలో గర్వము అహంకారము వచ్చినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఈ మాట మనం చూస్తే 16వ వచనం చదువుతున్నాను. అతడు అనగా ఈ యొక్క ఉజ్జియా స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. చూసారా, మనసులో గర్వించాడు, చెడిపోయాడు. ఇంతకుముందు స్థిరపడక ముందు, దేవుని ఆశీర్వాదం రాకముందు, దేవుని యొక్క ఆశీర్వాదం ప్రారంభమైనప్పుడు బాగానే ఉన్నాడు, మధ్యలో బాగానే ఉన్నాడు, చివరి దాకా కూడా నమ్మకంగానే ఉన్నాడు. అంతా అయిపోయేసరికి ఇక అంతా చూసేసరికి కళ్ళు మిన్నుకెక్కినాయి. మనమందరం అనుకుంటాం కదా, కళ్ళు నెత్తికెక్కినాయి అని. ఇలాగే ఇక మనసులో గర్వించాడు. నాకు ఇదంతా ఉంది, నేను ఏదైనా చేయగలను, నేను తలుచుకుంటే నా ఇష్టం, నాకు నచ్చినట్టు ఉంటాను, నాకు నచ్చినట్టు చేస్తాను, నా మీదకి ఎవడు రాలేదనుకున్నాడు ఏమో. ఇతను చాలా దుర్మార్గంగా వ్యవహరించాడు. ఒక రోజున అంతా బాగానే ఉంది. ఒక రోజున ఏం చేశాడంటే, దేవాలయంలోకి వెళ్ళి దేవునికి ధూపం వేద్దాము అనుకున్నాడు. దేవునికి ధూపం వేద్దాం, అది ఎవరు చేయాల్సిన పని? ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, దేవాలయపు పని చేయడానికి దేవుడు యాజకుల్ని, లేవీల్ని ఏర్పాటు చేశాడు. అది వారు చేయాల్సినటువంటి పని. వారు చేయాల్సిన పని ఇతను చేద్దాం అనుకుంటున్నాడు. ఎందుకంటే ఐ ఆమ్ ద సుపీరియర్, ఐ ఆమ్ ద కింగ్ ఆఫ్ దిస్ కింగ్డమ్. ఈ రాజ్యానికి నేను రాజుని, నేను చెప్పినట్టు ఎవరైనా వినాల్సిందే, నేను నాకు నచ్చినట్టు చేస్తాను. ఇప్పుడు నాకు దేవునికి ధూపం వేయాలని అనిపిస్తూ ఉంది, కాబట్టి నేనే వేద్దాం, నా చేతులతో వేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నాడు. ఇది ధర్మము కాదు, ఇది క్రమము కాదు, ఇది తప్పు, దీన్ని చేయడానికి యాజకులు ఉన్నారు అనేటువంటి ఆలోచన పోయింది. ఆ యాజకులే ఎందుకు చేయాలి, ఇది వారే ఎందుకు చేయాలి, నేనెందుకు చేయకూడదు, ఇది నేను చేస్తే ఏంటంట, నేను చేస్తే ఏంటంట, ఇది మంచి పనే కదా, దేవునికి ధూపం వేయడం మంచి పనే కదా, ఇప్పుడు నాకు చేయాలనిపిస్తుంది కాబట్టి నేను చేస్తాను అన్నట్టుగా ఇతను బయలుదేరాడు. ఈయన దేవాలయంలో వెళ్తున్నప్పుడు ఇక యాజకులు, అక్కడ ఉన్నటువంటి వారందరూ గమనించారు. అక్కడ 80 మంది యాజకులు ఉన్నట్లుగా చూస్తున్నాం. ధూపం వేయడానికి అన్నీ ఆయన తీసుకుంటున్నాడు, ధూప సామాగ్రిని తీసుకుంటున్నాడు, ధూప వేదిక దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఇక ఇది గమనించినటువంటి యాజకులు, రాజుగారు వచ్చారు కదా, వీళ్ళందరూ మౌనంగా ఉండరు కదా. రాజుగారు వచ్చేసరికి ఆయనకి చెందవలసినటువంటి గౌరవం మర్యాదలు చెందించడానికి ఆయనకి విలువిస్తారు. వీటన్నిటినీ చూడడానికి దగ్గరికి వెళ్తే ఈయన చేసే పని మంచిది కాదు, పిచ్చి పని చేస్తున్నాడు. రాజుగారు రావాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహింపరచాలి, మంచిదే, కానీ ఈ పని వారిది కాదు, రాజుది కాదు. ఇది గమనించినటువంటి 80 మంది యాజకులు వెంటనే ఆయన్ని నివారించడానికి అడ్డుకున్నారు. ప్రియులారా, నివారించడానికి ముందుకు వచ్చారు. ఇందాకైతే సౌలు ఆ పని చేయడానికి ముందుకొచ్చినప్పుడు తనతో ఉన్నవారు ఎవరూ కూడా ఆ పని చేయలేదు, నివారించలేదు, అడ్డుకోలేదు, వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఇక్కడైతే ఈ సందర్భంలో అయితే మరి ఈ యొక్క ఉజ్జియాను అడ్డగించారు. ఆ మాటను చదవడానికి నేను ఇష్టపడుతున్నాను. చూడండి, 18వ వచనం. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు, పరిశుద్ధ స్థలము నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు అని చెప్పేసి అంటున్నారు. ప్రియులరా, ఈ మాట చాలా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది నీ పని కాదు, ఈ పని చేయడానికి లేవీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, వారు చేస్తారు. ఇలాగ చేస్తే దేవుడు మెచ్చుకుంటాడని నువ్వు అనుకుంటున్నావేమో, అది కూడా ఇక్కడ రాసుంది. ప్రియులరా, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదు. నీవేమనుకుంటున్నావు, నీ ఉద్దేశం ఏంటి, ఇలా చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు నీకు ఇంకా ఎక్కువ ఆశీర్వాదం ఇస్తాడని అట్లా అనుకుంటున్నావా ఏంటి? నీవు చేసే పనిని బట్టి నీకు మేలు కలగదు కదా, దానివల్ల నీకు నష్టం కలుగుతుంది. ఇలాంటి పని నువ్వు చేయడానికి నీకు అర్హత లేదు. నీవు రాజకార్యాలు నీవు చేయాలి, రాజుగా ఉండు, రాజ్య పరిపాలన చేయి, ప్రజలందరి క్షేమం చూసుకో, కానీ ఇది దైవ సంబంధమైన, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, వీటిలో నీవు ఇన్వాల్వ్ అవ్వద్దు, ఇది నువ్వు ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి విషయం కాదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా విన్నాడా? అయినా వినలేదండి. తను ఏం చేయాలనుకున్నాడో మొండిగా, మూర్ఖంగా ఆయన అదే చేశాడు. ప్రియులరా, ఆయన యాజకుల మీద కోప్పడ్డాడు. మరి ఆ యొక్క ధూప పాత్రను తీసుకున్నాడు. చదువుతున్నాను చూడండి, 19వ వచనం. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపించాడట.
యాజకుల మీద కోపడ్డాడు, ధూపార్తిని చేతపట్టుకున్నాడు. ఆయన ధూపం వేసాడు. ధూపం వేస్తూ ఉన్న సమయంలోనే యాజకులందరూ చూస్తుండగానే నుదుటిన కుష్టు ప్రారంభమైందండి. వెంటనే అర్థమైపోయింది కుష్టు తనకు తాకింది అని, లేక సోకింది అని. యాజకులందరూ కూడా దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి దిగి వచ్చిందని గమనించారు. అతన్ని నిదానంగా వెంటనే అక్కడి నుంచి త్రోసివేశారు, బయటికి నెట్టివేశారండి. ఎందుకంటే దేవుని అతి పరిశుద్ధమైన స్థలములో ఇక కుష్టు వచ్చినటువంటి వారు ఉండడానికి వీలు లేదు, అపవిత్రులు ఉండడానికి వీలు లేదండి. అందుకే అతన్ని బయటికి నెట్టివేయాల్సి వచ్చింది. వెంటనే హీ ఈజ్ ఆల్సో రియలైజ్డ్, ఈ యొక్క ఉజ్జియా కూడా తను ఆత్మ విమర్శ చేసుకున్నాడు. అర్థమైంది తనకు కూడా తన కండిషన్, తను మిస్టేక్ చేశాడు, నేను దేవుని ద్వారా మరి ఉగ్రత పొందాను, శిక్ష పొందాను అని తనకే అర్థమైంది. ఆ మాట కూడా మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. చూడండి, ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను గనుక వారు తడువు చేయక అక్కడి నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను. చూసారా, యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను. అతనికి కూడా అర్థమైపోయింది, దేవుడు నన్ను మొత్తాడు, నన్ను శిక్షించాడు, నేను తప్పు చేశాను, వాళ్ళు చెప్తున్నారు కానీ నేను వినలేదు, అర్థం చేసుకోలేదు, మొండిగా ప్రవర్తించాను అనేది అతనికి కూడా అర్థమైంది. ప్రియులారా, ఇక్కడ మనం సౌలు విషయంలో చూస్తున్నాం, రెండవదిగా ఉజ్జియా విషయంలో చూస్తున్నాం. ఇద్దరు ఇలాంటి పొరపాటే చేశారు. దైవ సంబంధమైన విషయాలు, తాము చేయకూడనటువంటి పనులు, తమవి కాని పనులు తాము పెట్టుకొని అనవసరంగా దేవుని యొక్క కోపము వారి మీదకి తెచ్చుకున్నారు. సౌలు విషయంలో సమూయేలు కూడా అంటున్నాడు, నువ్వు చేసిన పని ఏంటి, అది ఏం పని చేసావు, అవివేకపు పని చేసావు. చూసారా, అవివేకపు పని. రండి మరలా తిరిగి సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూస్తే 13వ వచనంలో మనం చూస్తున్నాం, నీవు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఇలాంటి పనులు మనం చేయకూడదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎవరు నిన్ను ప్రోత్సహించినా, ఎవరు నిన్ను అనవసరంగా నిన్ను అందులోకి తోసినా నువ్వు అందులో ఇన్వాల్వ్, దట్ ఈజ్ నాట్ మై వర్క్, దట్ ఈజ్ నాట్ ఇన్ మై ప్రెమిసెస్, నా హద్దుల్లో ఇది లేదు, నాకు చెందిన పని కాదు ఇది, దయచేసి నన్ను ఇందులోకి లాగబాకండి. దేవుడు నాకు పని ఇవ్వలేదు, దేవుడు నాకు పని ఇచ్చినప్పుడు ఆ పని చేస్తాను, ఆ పనిలో నేను అప్పుడు ఇన్వాల్వ్ అవుతాను తప్ప దేవుడు ఇవ్వకుండా ఆ పని నేను చెయ్యను అనేటువంటి స్థిరమైన నిర్ణయం మనం తీసుకోవాలి తప్ప వాళ్ళు చేయమన్నారో వీళ్ళు చేయమన్నారో అని వాళ్ళెక్కిచ్చారు వీళ్ళెక్కిచ్చారని నువ్వు గనక ఎక్కావంటే గనక అనవసరంగా తలనొప్పి తెచ్చుకున్నట్టే. దయచేసి మీరు అర్థం చేసుకోవాలని సవినయంగా తెలియజేస్తున్నాను ప్రియులారా. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, మీ మనసులో మీరు కూడా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాననో, లేకపోతే ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి నేను చేస్తాననో, లేకపోతే ఇంకొకటి ఎలాంటిదైనా దేవుడు నీకు పని అప్పగించకుండా ఆ పని చేయాలని గనక నువ్వు తొందరపడి ఎవరి ప్రేరేపణ వలనైనా కానీ నువ్వు ముందుకొచ్చి ఎట్లయినా కానీ ఆ పని చేసినట్లయితే నీవు అనవసరంగా తలనొప్పి తెచ్చుకుంటున్నావు అనేది నీవు జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత సమూయేలు గారు సౌలు గారిని ఉద్దేశించి ఇలా అన్నారు, చూడండి, ఇజ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచిండును, అయితే నీ రాజ్యము నిలవదు, నీ రాజ్యము ఇజ్రాయేలు మీద సదాకాలం ఉండాలని దేవుడు తలంచాడు. బట్ అది ఉండదు, ఎందుకంటే నీవు చేసిన పని అలాంటిది, అవివేక పని చేసావు కాబట్టి నీవు చేసిన పనిని బట్టి ప్రారంభంలోనే దేవుడు నిన్ను తుంచి వేస్తూ ఉన్నాడు. వాస్తవానికి నిన్ను బట్టి, నిన్ను ఎన్నుకున్నది కేవలము 1 సంవత్సరానికో 1 తరానికో కాదు, సదాకాలం. అంటే నీవు నీ పిల్లలు ఇజ్రాయేలీయులకు రాజుగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన. కానీ నీవు చేసిన మిస్టేక్ని బట్టి, నీవు చేసిన తప్పును బట్టి నీతోనే ఇక నీ తర్వాత దాకా రాదు, నీ పిల్లలకి ఏమీ లేదు, ఇక నీవు కూడా ఇక ఇజ్రాయేలీయులకు రాజుగా ఉండవు. దేవుడు నిన్ను ఇజ్రాయేలుకు రాజుగా ఉండుటకు
అర్హతను తొలగించేశాడు. నీ స్థానంలో నీకు బదులుగా మరొక వ్యక్తిని దేవుడు ఎంపిక చేశాడు. ఇజ్రాయేలీలకు మరొక రాజును ఎంపిక చేశాడు. అతడు దేవుని యొక్క మనసు ఎరిగిన వాడు, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు. నువ్వు దేవుడిచ్చిన ఆజ్ఞను, దేవుడిచ్చినటువంటి బాధ్యత సక్రమంగా నిర్వర్తించలే. నువ్వు దేవుడిచ్చిన బాధ్యత సక్రమంగా నిర్వర్తించలేదు కాబట్టి యూ లాస్ట్ యువర్ జాబ్. అంతే, నీ పని పోయింది, నీ పని అయిపోయింది. మన భాషలో చెప్పాలంటే ప్రియులారా, దేవుడు నిన్ను నీ స్థానంలో నుండి తొలగించేశాడు, అయిపోయింది ప్రియులారా. వాస్తవానికి తరతరాలకు దీవెనకరంగా ఉంచాలని ఆశపడ్డాడు, కానీ దేవుడు తను చేసినటువంటి తప్పును బట్టి ఆ ఆశీర్వాదం తనతోనే నిలిచిపోయింది, ఆ మధ్యలోనే ఆగిపోయింది ప్రియులరా. ఇక్కడ మనం చూసాం కదా, ఇక్కడ ఉజ్జియా విషయంలో కూడా మనం చూస్తున్నాము. దేవాలయంలోకి వెళ్ళి ఒక్కరోజు ధూపం వేయాలనుకున్నాడు. ఆ తర్వాత మనం చదివితే అతను తన జీవితంలో ఎప్పుడూ కూడా దేవాలయంలోనికే వెళ్ళలే, దేవుని ఆరాధించి దేవుని మహింపరిచే అవకాశమే లేకుండా పోయింది ప్రియులారా. తను చేసిన తొందరపాటు నిర్ణయం వలన, తాను తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయం వల్ల, ఆ పిచ్చి పని వలన, అవివేకపు పనుల వలన వీళ్ళిద్దరూ కూడా దేవుని సన్నిధానంలో నుంచి దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడేమో రాజుగా తన యొక్క అధికారాన్ని పోగొట్టుకున్నాడు, రాజుగా ఉన్నాడు. తర్వాత తన పిల్లలు కూడా రాజులు అవ్వాల్సింది పోయి తనతోనే మరి అనతి కాలంలో, చాలా తక్కువ కాలంలో దేవుడిచ్చిన పదవిని కూడా కోల్పోయినట్లు చూస్తూ ఉన్నాం. సౌల్ తర్వాత ఇక్కడ ఉజ్జియా కూడా మనం చూస్తున్నాం. తన యొక్క జీవితం అంతా కూడా దేవుని ఆరాధించి మహింపరుస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఒక్క రోజులో తను చేసినటువంటి పొరపాటును బట్టి ఆ శిక్ష జీవితాంతం కూడా అనుభవించినట్లుగా చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇక్కడే మనం చూస్తే అతను ప్రత్యేకించబడిన వాడిగా ఉన్నాడు. అనగా ఇక రాజ్యంలో కనిపించలేదు, అలాగే దేవాలయంలోనూ కనిపించలేదు, ఒక ఇంటికి పరిమితం అయిపోయాడు. అందులో కూడా తన యొక్క ప్రత్యేకమైన గదిలో తను ఉంటున్నాడు. తన జీవితం అంతా అదే రోగంతో ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మనం చేసే పిచ్చి పనులను బట్టి, అవివేక పనులను బట్టి ఇలా తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి మనందరం గుర్తుపెట్టుకుందాం, దేవుడు నీకు ఏ బాధ్యత ఇచ్చాడో దాన్ని సక్రమంగా నిర్వర్తించాలి తప్ప ఆ అహంకారంతో, గర్వంతో మనం కఠినపరచబడి మూర్ఖంగా, అవివేకంగా పనులు చేసి దేవునికి కోపం తెప్పించొద్దు. దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకుండా మనం జాగ్రత్త పడదుముగాక. చూడండి, దేవుడు కరుణా సంపన్నుడు, కృప కలిగిన దేవుడు, అందరినీ ఆశీర్వదించే దేవుడు, అందరినీ దీవించి సహకరించే దేవుడు. కానీ ఆయన మాట వింటే సదాకాలము ఆయన కృప మనతో నిలిచి ఉంటుంది. ఆయన సదాకాలం మనతో ఉండే దేవుడు, ఆయన దీవించే దేవుడు. ఒకవేళ ఆయనను మరి బాధ పెట్టినట్లయితే, ఆయన ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోతే ఖచ్చితంగా ఆయన శిక్షించే దేవుడు కూడా అలాగే మనకు కనబడుతూ ఉన్నాడు ప్రియులారా. దయచేసి నీకు ఈరోజు ఈ యొక్క వాక్యం ముందుంచబడింది. ఏ మార్గంలో నడవాలనుకుంటున్నావో, ఎటు వెళ్ళాలనుకుంటున్నావో, దీవెన నీకు కావాలనుకుంటున్నావా, లేక దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి రావాలనుకుంటున్నావో ఆలోచన చేసుకొని నీవు నడిచే మార్గం సరైందో కాదో పరిశీలన చేసుకుని, ఒకవేళ నీ దారి సరిగా లేకపోతే, నీ బ్రతుకులో దేవునికి స్థానం ఇవ్వకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే ఈరోజు సరిచేసుకుందాం. ఈరోజు దేవునికి లోబడి దిద్దుకునే అవకాశం ఉంది కాబట్టి దిద్దుకొని ప్రభుకు నమ్మకంగా బ్రతుకుదాం. మీరు కఠినపరుచుకోవద్దు, మీరు మీ యొక్క హృదయాల్ని మరి దేవునికి దూరంగా ఉంచద్దని సవినయంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి ఈ మాటలను మనం నికటలో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ మాటలు మీ హృదయంలో ఫలించునుగాక. ఈ 2025వ సంవత్సరంలో దేవుని యొక్క కార్యమును మన హృదయంలో చూచుదుముగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన యేసయ్యా, మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. సౌలు జీవితాన్ని, అలాగే ఉజ్జియా జీవితాన్ని మా ముందుంచినందుకు వందనాలు. వారికి ఇవ్వబడిన బాధ్యతలను మరచి వారి పరిధిలో లేని విషయాల్లో జోక్యం చేసుకొని అనవసరంగా వారు తలనొప్పి తెచ్చుకున్నట్లుగా, అనవసరంగా ఇబ్బందులు పడినట్లుగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ప్రభువా. వారికి మించింది చేస్తున్నారు. వారి పరిధిలో లేనివి, వారికి సంబంధించినవి కాని విషయాల్లో జోక్యం చేసుకొని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈరోజైనా వారు గ్రహించి నాయనా వాటిని విడిచిపెట్టి
నాయన వారికి అప్పగించబడినటువంటి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. అట్టి మనసు నాయన వారికి దయచేయండి, మా అందరికీ దయచేయండి. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, గద్దించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నాయన మా పరిధిలో మేముండే నాయన భాగ్యము ప్రసాదించమని నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పెడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసమును, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య రక్షణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ వాక్యం విని గ్రహించి సరిచేసుకున్నట్టుకు ఇష్టపడిన ప్రతి వారికి తోడి నడిపించును గాక. అందరికీ వందనాలు. యెహోవా మీకు తోడి ఉండును గాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.